All of you, good morning. Today I visited the Kadapa district, Siddharth Mandal, Siddhartham Fort, Siddhartham Kota entrance భాగం ఇది. ఎంట్రన్స్ భాగం చూడండి ఎంత చక్కగా ఉందో. ఒకనాడు ఇదే కోటను మట్లీ రాజులు పరిపాలించడం జరిగింది. ఈ కోట చూడండి, ఈ కోట పై భాగాన్ని చూడండి. ఈ విధంగా పైన బుర్జులు అనేటివి ఉన్నాయి చూడండి. ఈ బుర్జుల పక్కన చిన్నపాటి చూడండి అగాధంలాగా ఉంది కోటకి రోడ్డుకి మధ్యలో. ఈ అగాధాన్ని ఏమంటారంటే కందకాలు అని అంటారు. ఎవరైనా శత్రువులు రాత్రిపూట కానీ పగటిపూట కానీ సైనికులు ఏమరపాటుగా ఉన్నప్పుడు కోటలోనికి ప్రవేశించకుండా ఉండేందుకు ఈ యొక్క కందకంలో, అంటే ఇది కంప చెట్లతో నిండి ఉంది. ఇప్పుడు ఈ యొక్క కందకాన్ని దాటి రావాలంటే ఈ కందకంలో మొసళ్ళను వదిలేస్తారు. చూడండి, ఈ కందకం లోపల నీళ్ళల్లో పక్షులు అనేది ఈదుతున్నాయి చూడండి. మీరు స్పష్టంగా కనిపిస్తే ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ కందకాన్ని దాటి పై భాగానికి పోకుండా పైన ఉన్నటువంటి ఈ కోట యొక్క బురుజులు ఉన్నాయి చూడండి 3. ఇవి కూడా పాఠశాలలు సేద తీరేదానికి ఏర్పాటు చేసినటువంటి రూములు లాంటివి. అంటే ఈ మాత్రం ఆనాడు ఆశ్రయం ఇవ్వడం అనేది కూడా గొప్పే. ఇది ఈ విధంగా కోటను మనం సందర్శించేదానికి మంచి అవకాశం కలిగించింది. కానీ భావితరాలకు గుర్తుగా ఈ కోటలు అనేది సజీవ శిల్పాలుగా ఉన్నాయి. ఈ కోట గోడలపైన ఆనాటి రాజుల యొక్క వీరగాథలు, ఆనాటి రాజులు చూడండి, శిల్పాలు చూడండి ఎంత చక్కగా ఆనాడు వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవతామూర్తులు, వారి శిల్ప కళా నైపుణ్యం ఈ విధంగా సుందర రూపంగా దృశ్యాలుగా భావితరాలకి, అంటే మీలాంటి పిల్లలకి రాబోయే తరం కోసం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున వీటిని పరిరక్షించేదానికి ప్రభుత్వం కొంతమంది వ్యక్తులను ఇక్కడ నియమించిందనమాట. ఇది ఆనాటి యొక్క శిల్పకళకు నిదర్శనం.